ముందు వీడియోలో వచ్చేసి మనము అవి మాత్రమే చెప్పుకోవడం అనేది జరిగింది. ఎన్ని అలంకారాలు ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది. దీనిలో శబ్దాలంకారం అంటే ఏమంటే కానీ శబ్దం వలన కలిగినటువంటి అలంకారములను శబ్దాలంకారం అని అంటారు. అనుప్రాసము అంటే కానీ ఒక అక్షరము కానీ లేదంటే పదము కానీ మరలా ఆవృత్తి చెందడము అంటే మరలా రావడం అనేటువంటి దాన్ని అనుప్రాసము అందరు, లేదా అక్షర పద విన్యాసమే అనుప్రాసము. చూడు, అక్షర పద విన్యాసమే అంటే ఒక అక్షరము కానీ ఒక పదము కానీ ఒక అక్షరము కానీ ఒక పదము కానీ మరలా వచ్చినట్లయితే మరలా వచ్చుటను అనుప్రాసము అంటాము. ఒక అక్షరము కానీ ఒక పదము కానీ మరలా ఆవృత్తము లేదా పునరావృత్తము కావడాన్ని మనం ఏమంటామంటే కానీ అనుప్రాస అలంకారము అంటాం. ఈ అనుప్రాస అలంకారములో మళ్ళీ మనకు ఎన్ని విధాలుగా ఉన్నాయి? అనుప్రాసలో వచ్చేసి మళ్ళీ మనకి 4 విధములుగా ఉన్నాయి. 4 విధములుగా ఉన్నాయి. మనం ముందు వీడియోలోనే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. శబ్దాలంకారములు అలాగే అర్థాలంకారములు అనేటువంటివి మళ్ళీ ముందు వీడియోలోనే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అలాగే అవి అనుప్రాస అలంకారములలో మనకి ఒకటి వృత్యానుప్రాసము, అలాగే చేకానుప్రాసము, 3 లాటానుప్రాసము, 4 అంత్యానుప్రాసము. చూడండి, 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులకు ఈ యొక్క అలంకారములు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకి ఇంకోటి ఏమంటే కానీ చేకానుప్రాసము, లాటానుప్రాసము, యమక అలంకారాలు అనేటువంటివి కొద్దిగా మనకి అంటే కన్ఫ్యూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. వృత్యానుప్రాస అలంకారము అంటే కానీ ఒకటి కానీ చూడండి, నెంబర్ 1 వృత్యానుప్రాస అలంకారము. వృత్తము మనము మ్యాథ్స్లో వినింటాం, సర్కిల్ అనేసి మ్యాథ్స్లో వినింటాము. మన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు గారు వృత్తము అంటే కానీ సర్కిల్ అనేటువంటిది చెప్పింటారు. వృత్తము అంటే కానీ అక్కడక్కడే తిరుక్కుంటూ ఉండడం. అలాగే ఈడ ఏమంటే కానీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు కానీ లేదా వర్ణాలు కానీ మరలా వచ్చినట్లయితే లేదా పలుమార్లు వచ్చినట్లయితే కానీ దాన్ని ఏమంటామంటే కానీ వృత్యానుప్రాస అలంకారము అంటాము. అలంకారము అంటాం. చూడండి, ఒకటి కానీ
అంతకంటే ఎక్కువ కానీ హల్లులు లేదా వర్ణాలు కానీ మరలా లేదంటే కానీ పలుమార్లు వచ్చినట్లయితే దానిని ఏమంటామంటే కానీ వృత్యానుప్రాస అలంకారము అని అంటాం. ఈ వృత్యానుప్రాస అలంకారము అంటే ఉదాహరణ చూద్దాం. వీరు పొమ్మని వారు కారు, వీరు పొమ్మని వారు గారు, పొగబెట్టువారు. చూడండి, ఎడరు అనేటువంటిది ఇక్కడ రు అనేటువంటిది ఒకే అక్షరము, ఒకే హల్లు అనేటువంటిది. చూద్దాం, ఒకే అక్షరము పలుమార్లు అనేటువంటిది వచ్చింది. వీరు పొమ్మను వారు గారు, పొగబెట్టువారు. చూడండి, ఏడమనుకున్న ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లు లేదా అక్షరములు లేదా వర్ణాలు మరలా వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అని అంటాము. ఉదాహరణ, వీరు పొమ్మను వారు గారు, పొగబెట్టువారు. ఎడరు ఉన్నది, ఇక్కడ రు ఉన్నది. చూడండి, ఈడ ఏం చెప్తే మరలా వచ్చిన ఈడ రు అనేటువంటిది మరలా రావడం అనేది అంటే రిపీట్ కావడం అనేది జరిగింది. దాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఇంకోటి, ఈరులే కురులై జరులై పరుగులెత్తి. చూడండి, ఈరులే అనేటువంటి దానిలో రు, కురులై, జరులై, పరుగులెత్తి. ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే కానీ వృత్యానుప్రాస అలంకారము అని అంటాము. అలాగే నెక్స్ట్ చేకానుప్రాస అలంకారము అంటే చేకాను ప్రాస అలంకారము చేకానుప్రాస అలంకారము అంటే కానీ అర్థభేదము కలిగి ఉండి. చూడండి, చేకానుప్రాస అలంకారము అంటే కానీ అర్థభేదము కలిగి ఉండి. చేకానుప్రాస అలంకారం అర్థభేదము కలిగి ఉండి హల్లుల జంట అవ్యవధానముగా పునరుక్తం కావడం చేకానుప్రాస అలంకారము అంటాము. అర్థభేదము కలిగి ఉండి హల్లుల జంట అవ్యవధానము అంటే కానీ గ్యాప్ లేకుండా వెంటనే. అవ్యవధానము అంటే వెంటనే. పునరుక్తం అంటే కానీ రావడం, వెంటనే రావడం. దాన్ని ఏమంటామంటే చేకానుప్రాస అలంకారము అంటాము. ఉదాహరణ, సుందర దరహాసము.
దరహాసము. చూద్దాం ఇప్పుడు మనకి వివరణలోకి వస్తే కానీ చూడండి, అర్థభేదము కలిగి ఉండి ధర అంటే సుందర అంటే అందమైన, దరహాసము అంటే నవ్వు, అందమైన నవ్వు. ఈడ చూద్దాం మనం, అర్థభేదము కలిగి ఉండి హల్లుల జంట. చూడండి ధర అనేటువంటిది వెంటనే వచ్చింది. అవ్యవధానము ఈడ మళ్ళీ మనకి చెప్పినాను ఆల్రెడీ. ఏమని? అర్థభేదము కలిగి ఉండి హల్లుల జంట అవ్యవధానము అంటే వెంటనే రావడాన్ని ఏమంటామంటే కానీ మనము చేకన్ ప్రాస అలంకారము అంటాం. ఈ చేకన్ ప్రాస అలంకారము చూడండి అర్థభేదము కలిగి ఉండాలి, మనకి వెంటనే వచ్చింది. సుందర దరహాసము, ధర అనేటువంటిది వెంటనే వచ్చింది. ఇక్కడ సుందర అంటే కానీ సుందర అంటే అందమైన, ధర అంటే నవ్వు, అందమైన నవ్వు. ఈడ మనకు అర్థభేదం ఉంది. ఈ ధర అర్థం వేరే, ఈ ధర అర్థం వేరే, కానీ వెంటనే వచ్చినాయి, వెంటనే రావడం అనేది జరిగింది. దీన్ని ఏమంటామంటే మనం చేకానుప్రాస అలంకారము అంటాము. చేకానుప్రాస అలంకారము. అర్థభేదము కలిగి ఉండి హల్లుల జంట వెంటనే రావడాన్ని ఏమంటామంటే మనము చేకానుప్రాస అలంకారము అంటాము. ఈడ సుందర అంటే అందమైన, ఈడ ధర అనేటువంటి వెంటనే వచ్చి గ్యాప్ లేదు. అవ్యవధానము అంటే గ్యాప్ లేకుండా, దరహాసము నవ్వు. ఓకేనా? అర్థమైందా? అలాగే చూడండి లాటానుప్రాస అలంకారము. చూడండి ఇవి రెండు డిఫరెంట్. కన్ఫ్యూజ్ అవుతాం మనము. లాటానుప్రాస అలంకారము అర్థభేదము లేకుండా, ఈడ చూడండి అర్థభేదము కలిగి ఉండి, ఈడ అర్థభేదము లేకుండా, అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో, అర్థభేదము లేకుండా తాత్పర్య భేదముతో ఒకే మాట రెండు సార్లు రావడం. అర్థభేదము లేకుండా, అర్థములో భేదం అనేటువంటిది ఉండకూడదు. ఈడ మనకి చేకాన్ ప్రాసంలో అర్థము డిఫరెంట్ ఉన్నది. చూడండి అర్థభేదము కలిగి ఉండి, ఈడ మనకి లాటం ప్రాసంలో అర్థభేదము లేకుండా, ఈడ అర్థము వేరు అర్థాలు కలిగి ఉన్నాయి. ఈ దాంట్లో వేరు అర్థాలు కలిగినటువంటివి ఉన్నాయి చేకాన్ ప్రాసంలో. మనకి లాటం ప్రాసంలో అర్థభేదము లేకుండా రావాలి. చూడండి ఉదాహరణ, శ్రీనాథు వర్ణించు జిహ్వ ఈ జిహ్వ ఒకటే, ఈ రెండు నాలుక. శ్రీనాథుడు వర్ణించేటువంటి నాలుక. ఇప్పుడు ఇక్కడ ఈడేమన్నాడు? అర్థభేదము లేకుండా, అర్థం భేదం లేదు, అర్థం అనేటువంటిది ఒకటే వస్తుంది. అర్థం వేరు అర్థాలు లేవు కదా. జిహ్వ అనేటువంటి అర్థం వేరేది లేదు, మనకి ఒకటే వస్తూ ఉంది. అర్థం ఒకటే రావడం అనేది జరుగుతూ ఉన్నది. తాత్పర్య భేదము, మనకి భావములో భేదం కలిగి ఉండాలి, భావం వేరే రావాలి. చూడండి తాత్పర్య భేదం రాద్దాం. తాత్పర్య భేదం ఏం రాదా? శ్రీనాథుని
శ్రీనాథుని వర్ణించే ఏడ జిహ్వ అని రాసినాం మనము. నాలుక, జిహ్వ అంటే నాలుక, వర్ణించే నాలుకే నాలుక. ఏడ డిఫరెంట్ వచ్చింది చూడండి. నాలుకే నాలుక చూడండి. శ్రీనాథుని వర్ణించు జిహ్వ, జిహ్వ 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 అంటే ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏమి మనం ఏం చెప్పినాము? కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇది ఇది రెండు చేతులు. కరములు అంటే చేతులు, చేతులు. కమలాక్షు నర్చించు, కమలాక్షుడు అంటే విష్ణువు, విష్ణువు. కమలాక్షుడు అంటే విష్ణువు, విష్ణువు. అర్పించు పూజ, పూజించే. చేతులు చేతులు అంటాం మనం. కరములు అంటే చేతులు, కరములు అంటే చేతులు. కమలాక్షు నర్చించు కరములు కరములు. విష్ణువు పూజించే చేతులే చేతులు. విష్ణువుని పూజించే చేతులే చేతులు. చేతులే చేతులు. అర్థమైందా? కమలాక్షు నర్చించు కరములు కరములు. కమలాక్షు విష్ణువు, నర్చించు పూజించే చేతులు. కరములు అంటే చేతులు. మళ్ళీ మనం తాత్పర్య భావం ఏం రాస్తూ ఉన్నాం? ఏడా డిఫరెంట్ వస్తూ ఉన్నా చూడండి. అర్థము ఒకటే కలిగి ఉంది, అర్థములో భేదం లేదు. తాత్పర్య భేదం కలిగి ఉంది. తాత్పర్య భేదం అంటే భావములో భేదం కలిగి ఉంది. విష్ణువును పూజించే చేతులే చూడండి. ఇక్కడ చేతులే వస్తూ ఉంది. చేకన్ ప్రాసం చూడండి. అర్థభేదము కలిగి ఉండే హల్లుల జంట వెంటనే రావడం. వెంటనే వస్తూ ఉన్నది మనకి. కానీ తాత్పర్య భేదములో ఈడ అర్థములో భేదం కలిగి ఉంది. ఈడ తాత్పర్యములో భావంలో భేదం కలిగి ఉంది. దానిని మనం ఏమంటామంటే లాటాన్ ప్రాస అలంకారం. అర్థములో భేదం కలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే చేకన్ ప్రాసం. సింపుల్గా అర్థం గుర్తుపెట్టుకోండి. అర్థములో భేదం కలిగి ఉంటే దానిని చేకన్ ప్రాసము. తాత్పర్య భేదములో అంటే తాత్పర్యములో భేదం ఉంటే దాన్ని లాటాన్ ప్రాసం అని గుర్తుపెట్టుకోవండి. అలాగే అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అలంకారము అంటే పదములో లేదా పదాల చివరలలో లేదా వాక్యముల చివరలో వర్ణములు పునరావృతం కావడం. అంత్యానుప్రాస. అంత్య అంటే చివర. అంత్యానుప్రాస అంటే కానీ వాక్యములు లేదా పాదాల చివరలో వర్ణములు అనేటువంటివి
పునరుక్తం కావడం. అంత్యానుప్రాస అలంకారము. భాస్కరరావు బడికి రావు, ఎందుకు రావు, లెక్కలు రావు. చూడండి ఉదాహరణ, భాస్కర్ రావు బడికి రావు, ఎందుకు రావు, లెక్కలు రావు. చూడండి ఈడ మనకి వాక్యాలు అనేటువంటివి ఉన్నాయి. ఏడరావు. భాస్కర్ రావు, అతని పేరు భాస్కర్ రావు. బడికి ఎందుకు రావు, లెక్కలు రావు. భాస్కర్ రావు బడికి రావు, ఎందుకు రావు, లెక్కలు రావు. ఆయన అంటున్నాడు భాస్కర్ రావు బడికి రావు, ఎందుకు రావు, లెక్కలు రావు. ఇది చూడండి, వాక్యముల పాదముల చివరలలో వర్ణములు ఒకే పదము, చివరి పదాల చివర వచ్చింది. చూడండి దీన్ని ఏమంటామంటే పునరావృతము. అంటే కానీ ఒక వాక్యముల చివరలలో లేదా పదాల చివరలలో లేదా పాదాల చివరలలో లేదా చరణాముల చివరలలో మనకి ఒకే వాక్యం రావడాన్ని దాన్ని ఏమంటామంటే అంత్యానుప్రాస అలంకారము. రిపీట్ కావడాన్ని ఏమంటామంటే అంత్యానుప్రాస అలంకారము అని అంటాము. అంత్యానుప్రాస అలంకారం అని అంటాము. వీటికి కంప్లీట్ కావడం అనేది జరిగింది. శబ్దాలంకారములలో యమకము, ముక్త ఫలగ్రస్తం అనేటువంటివి ఉన్నాయి. ఈ యమకము అంటే యమకాలంకారము అంటే కానీ రెండు కన్నా ఎక్కువ హల్లులు అర్థభేదముతో వెంటనే రావడంను యమకము అంటే చూడనువా, వినండి. యమకము చూద్దాం. రెండు కన్నా ఎక్కువ హల్లులు అర్థభేదముతో వెంటనే రావడాన్ని ఏమంటామంటే యమకము. అర్థభేదముతో రావడాన్ని మనం ఏమంటామంటే కానీ యమకము. చూడండి యమక అలంకారం అంటే రెండు కన్నా ఎక్కువ హల్లుల జంట అర్థభేదముతో వెంటనే రావడాన్ని మనం ఏమంటామంటే కానీ యమక అలంకారము. ఈడ మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇక్కడ మనం గమనించాల్సినది ఏమంటే చేకానుప్రాసంలో కూడా సేమ్ ఇదే విధంగానే వచ్చింది. చేకానుప్రాసంలో కూడా సేమ్ ఇలాగే రావింది. హల్లుల జంట అర్థభేదముతో వెంటనే రావడం అనేది జరిగింది. ఈ చేకానుప్రాసము రెండు హల్లుల జంట అక్షరాలు వెంటనే అర్థభేదంతో వస్తే అది చేకానుప్రాసం. చూడు ఏమంటే రెండు హల్లులు మాత్రమే, జంట అక్షరములు ధర అంతే రావాలి, ధరణి ఆ విధంగా. అంటే ఈడ ఏమంటే కానీ యమకాలంకారం అంటే రెండు కన్నా ఎక్కువ హల్లుల జంట అర్థభేదముతో కలుగుంది. ఈడ రెండు లేదా అంతకంటే ఎక్కువ రావాలి యమకంలో. ఆడేమంటే హల్లుల జంట అర్థభేదం కలిగి ఉండే హల్లుల జంట అంటే రెండు హల్లులు
ఆడ హల్లుల జంట అంటే 2. ఈడ ఏమంటే కానీ 2 కన్నా ఎక్కువ హల్లుల జంట. ఆ చేకాన్ ప్రాసము గమనించండి, బాగా గమనించండి. అర్థము చాలా డిఫరెంట్ ఉంటుంది. చేకాన్ ప్రాసము, లాటాన్ ప్రాసము, యమకం నేను ముందే చెప్పాను మీకు. చేకాన్ ప్రాసం వచ్చేసి హల్లుల జంట అర్థభేదము కలిగి ఉండి, చేకాన్ ప్రాస అలంకారమ్మ అర్థభేదము కలిగి ఉండి హల్లుల జంట వెంటనే రావడాన్ని చేకాన్ ప్రాసం అన్నాం. యమకం వచ్చేసి 2 కన్నా ఎక్కువ హల్లులు ఎన్నైనా రావచ్చు. దానిని ఏమన్నామంటే కానీ మనము యమక అలంకారము అని అన్నాము. యమక అలంకారము అని చెప్పడం అనేది జరిగింది. చూడండి ఉదాహరణ, మన సుభద్ర అదృష్టమేమని చెప్పగలము? అదృష్టమేమని చెప్పగలము? చూడండి, మన సుభద్ర అదృష్టమేమని చెప్పగలము. అలాగే మనసు భద్ర పలికే విధానం రెండు విధాలుగా ఉంది. చూడండి, ఒకే విధంగానే ఉన్నది. మనసు భద్ర అదృష్టమేమని చెప్పగలము. మనసు భద్రమయ్యే. చూడండి, ఏమంటే కానీ ఈడ మన సుభద్ర అంటే మన యొక్క సుభద్ర మనసు భద్రమయ్యే, మనసు కుదుటపడెను. మన సుభద్ర మనసు కుదుటపడెను. చూడండి మా ఈడ ఇది 2 లేదా హల్లులు. చూడండి, బాగా గమనించండి మా. 7 హల్లులు మొత్తం అంతా హల్లులే. మనసు భద్రమయ్యే. చూడండి, మనసు భద్రమయ్యే. చూడు, మనసు భద్రమయ్యే అంటే ఈడ మన యొక్క సుభద్ర మనసు కుదుటపడెను, భద్రమయ్యేను, కుదుట పడెను. దీన్ని ఏమంటామంటే మనము అర్థభేదము కలిగి ఉన్నది. అర్థభేదము కలిగి ఉన్నది యమకాలంకారములో. చూడండి, అర్థభేదము ఇంకొకటి చూడండి మా, లేమ ధనుజుల గెలవగా లేమ. ఈ లేమ చూడండి మా, ఈ లేమ అర్థం వేరే. మేము లేమ రాక్షసులపై గెలవగా లేమ రాక్షసులపై గెలవగలేమా. లేమ ధనుజుల రాక్షసులపై గెలవగలేమా. మేము లేమ రాక్షసులపై గెలవలేమా. చూడండి, ఈడ అర్థభేదము కలిగి ఉన్నది. 2 కన్నా ఎక్కువ హల్లుల జంట అర్థభేదముతో వెంటనే రావడాన్ని యమకం అంటాం. ఈడ మనసు భద్రమయ్యే. మన యొక్క సుభద్ర మనసు కుదుటపడెను. లేమ ధనుజుల గెలవగలేమా అంటే మేము లేమ రాక్షసులపై గెలవలేమా అనేటువంటిది యమకం. ముక్త పదగ్రస్తము వినండి, ఇది 10వ తరగతి విద్యార్థులకు ఏమంత
ఇంపార్టెంట్ ఏమి కాదు. కొద్దిగా విని పెట్టుకొని ఉంటే మనం ఇంటర్మీడియట్లో ఒకవేళ మనము మనము ముక్త అంటే ఏమో తెలుసుకోవాలి, అలాగే పదము అంటే ఏమో తెలుసుకోవాలి, గ్రస్తము అంటే ఏమో తెలుసుకోవాలి. అయిపోతుంది, అయితే ఒక్కటి చెప్పేస్తాను. ముక్తము అంటే విడవడము, పదము, గ్రస్తము గ్రహించ